ఆరోగ్యవంతమైన జీవితానికి నిద్ర చాలా అవసరం. సరైన నిద్ర ఉంటేనే మెదడు సరిగ్గా పనిచేస్తుంది. ముఖ్యంగా రాత్రిపూట నిద్ర మంచిది అని వైద్యులు చెబుతుంటారు. కానీ చాలా మంది ఉద్యోగులు నైట్ షిఫ్ట్లో పనిచేయటం వల్ల ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. కొన్ని రోజుల పాటు ఆహారం లేకపోయినా ఉండగలం, కానీ ఒక్కరోజు సరైన నిద్ర లేకపోయినా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కానీ వియత్నాంకు చెందిన తాయ్ అంజోక్ అనే వ్యక్తి గత 62 ఏళ్లుగా నిద్రకు దూరమయ్యాడు. 1962లో చివరిసారిగా నిద్రపోయిన తాయ్ అంజోక్కు అప్పట్నుంచి నిద్ర కరువైంది. ఏళ్ల తాయ్ అంజోక్ నిద్రపోవడాన్ని తాము ఇప్పటివరకు చూడలేదని అతడి భార్య, పిల్లలు చెబుతున్నారు. 1962లో తనకు ఒకసారి జ్వరం వచ్చిందని, అప్పట్నుంచి నిద్ర తన జీవితం నుంచి శాశ్వతంగా దూరమైందని చెబుతున్నాడు తాయ్. తనకు హాయిగా నిద్రపోవాలని కోరిక ఉండేదని, కానీ అది తీరని కోరికగానే మిగిలిపోయిందన్నాడు. సాధారణంగా నిద్ర లేకపోవడాన్ని వైద్యులు నిద్రలేమితనంగా చెప్తారు. ఆ సమస్య ఉన్నవాళ్లు సైతం రోజులో కొన్ని గంటలైనా నిద్రపోతారు. కానీ తాయ్ అంజోక్ మాత్రం 62 ఏళ్లుగా ఒక్కసారి కూడా నిద్రపోలేదు. నిద్రలేమి కారణంగా శారీరక, మానసిక ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. కానీ తాయ్ అంజోక్ ఆరోగ్యంపై మాత్రం ఎలాంటి ప్రభావం చూపలేదు. దీంతో తాయ్ అంజోక్ ను పరీక్షించేందుకు దేశ విదేశాల నుంచి వైద్య శాస్త్రవేత్తలు వస్తున్నారు. 80 ఏళ్ల వయసులోనూ తాయ్ అంజోక్ వ్యవసాయ పనులు చేస్తుంటాడు. ఎక్కువగా గ్రీన్ టీ, రైస్ వైన్ ను ఇష్టపడే తాయ్ ప్రతిరోజు కళ్లు మూసుకుని నిద్రపోయేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కావడం లేదని తెలిపాడు. ప్రస్తుతం ఓ విదేశీ మద్యం తయారీ కంపెనీలో రాత్రి 3 గంటల వరకు డ్యూటీ చేస్తున్నాడు. అయితే తాయ్ అంజోక్ నిద్రలేమి గురించి ఇంటర్నేషనల్ మీడియా ప్రసారం చేయడంతో అతన్ని పరీక్షించేందుకు వచ్చిన వైద్యులు మాత్రం దానికి కారణాన్ని కనిపెట్టలేకపోయారు. అయితే తనకు కొన్నేళ్లుగా నిద్రలేనప్పటికీ తాను మాత్రం ఆరోగ్యంగానే ఉన్నానని తాయ్ అంజోక్ చెబుతున్నాడు.